హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం 2022 సౌత్ కొరియాలో రిలీజ్ అయిన మూవీ కంటోటెడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ మొత్తం ఒక ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక వాళ్ళకి అసలు ఏం జరిగింది అని చూపిస్తారు. బేసిక్ గా ఈ మూవీ రైటర్ గన్ము రాసిన ది కంటోటెడ్ హౌస్ స్టోరీ నుంచి ఈ మూవీ డైరెక్ట్ చేశారు. కంటోటెడ్ హౌస్ అంటే ఏమీ లేదు, ఒక హౌస్ స్టడీగా లేకుండా కొంచెం గాలొచ్చినా అటు ఇటు మూవ్ అవటం దాన్ని కంటోటెడ్ అంటారు. మరి ఇంకెందుకు లేట్ మూవీలోకి వెళ్ళిపోదాం. బేసిక్గా ఈ మూవీ సౌత్ కొరియన్ కాబట్టి మనకి ఈ నేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. మనం ఈ మూవీలో ఉన్న ఫ్యామిలీ పర్సన్ నేమ్స్ని చేంజ్ చేసుకుందాం. మన మూవీలో మెయిన్ హీరోయిన్ పేరు మన్యుంగ్ని మనం మాయా అని పిలుచుకుందాం. మాయా హస్బెండ్ నేమ్ జాన్. ఈ మూవీలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉంది, తన పేరు హీవున్ని మనం మీరా అని పిలుచుకుందాం. అయితే మాయాకి జాన్కి 3 పిల్లలు ఉంటారు. చిన్నమ్మాయి పేరు జీవున్, పెద్దమ్మాయి పేరు మీరా, ఇంకో అబ్బాయి కూడా ఉంటాడు, తన పేరు డాంగు. జీవున్ మనకి ఈ మూవీలో అంతగా ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేమ్ చేంజ్ చేసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే 2 or 3 సీన్స్లోనే వచ్చేస్తారు కాబట్టి. మరి ఇంకెందుకు లేట్ మూవీలోకి వెళ్ళిపోతే, మూవీ ఓపెన్ చేస్తే మాయా తన హస్బెండ్తో గొడవ పడుతూ ఉంటుంది. జాన్ తన బాస్ చనిపోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు, కానీ మాయా ఒప్పుకోదు. కానీ నువ్వు వెళ్తే పిల్లల్ని తీసుకొని వెళ్ళు అనేసరికి జాన్ కూడా తన కూతురు మీరాని తీసుకొని వెళ్తాడు. జాన్ వాళ్ళు వెళ్ళాక మాయా బాల్కనీలో నుంచి దూకి చనిపోవాలనుకుంటుంది, కానీ మాయా చిన్న కూతురు జీవున్ వచ్చి ఆపేస్తుంది. కానీ సడన్గా ఎవరో వాళ్ళని తోసి పడేస్తున్నట్టు చూపిస్తారు. సీన్ ఇలా కట్ అయ్యి జాన్తో వెళ్ళిన మీరాని చూపిస్తారు. మీరా కార్ దిగి వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది. మీరా వాళ్ళ నాన్న బాస్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీరా లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అందరూ చనిపోయినట్టు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ దండలు వేసి కనిపిస్తాయి. అది చూసిన మీరా షాక్ అవుతుంది. కానీ జాన్ ఫ్రెండ్ మీరాతో మాట్లాడడానికి వస్తాడు. మీరాకి ఇందాక చూసింది ఏమీ కనిపించదు. మీరా వాళ్ళ నాన్నతో తిరిగి వెళ్తుంటే ఎవరో మీరా దగ్గరికి వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. నీకు ఫ్యూచర్లో హెల్ప్ వస్తుందని విన్న మీరా అది తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మాయా ఫ్యామిలీ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. మాయా మీరాకి తన సిస్టర్తో ఆడుకోమని మాయా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మీరా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న షెడ్ దగ్గరికి వెళ్తుంది. మీరాకి ఆ షెడ్లో నుంచి సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అవుతాయి. సడన్గా జీవున్ ఏడుస్తున్నట్టు వినిపిస్తే మాయా జీవున్ దగ్గరికి వెళ్తుంది. చూస్తే అక్కడ మీరా ఉండదు. మీరా కాసేపు అయ్యేసరికి మీరా కూడా అక్కడికి వచ్చేస్తుంది. మాయా మీరాని తిడుతుంది, చెల్లిని కూడా సరిగ్గా చూసుకోలేవా అని. అయితే మీరా ఆ షెడ్ నుంచి సౌండ్ వస్తుంది, అందుకే అటు వెళ్ళాను అనేసరికి మాయా వీళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి మాయా ఆ షెడ్ దగ్గరికి వెళ్తుంది. సడన్ గా మాయాకి కూడా అక్కడ సౌండ్ వినిపించి తన హస్బెండ్ కి చెప్తుంది. జాన్ షెడ్ దగ్గరికి వచ్చి చూస్తే జాన్ కి మాత్రం ఏ సౌండ్స్ వినిపించవు. సీన్ కట్ అయ్యి ఆ రోజు నైట్ మాయాకి ఎవరో తన పక్కనే ఉన్నట్టు పీడకల వస్తుంది. మాయాకి ఇంకా నిద్ర పట్టక కిందకి వచ్చి వాటర్ తాగుతుంటే మీరా రూమ్ నుంచి అరుస్తున్నట్టు వినిపించి మాయా మీరా దగ్గరికి వెళ్తుంది. మీరాకి తన రూమ్లో ఎవరో 2 చిన్నపిల్లలు కనిపిస్తారు. మాయా రూమ్లోకి వచ్చేసరికి మీరాకి ఆ రూమ్లో చిన్నపిల్లలు కనిపించరు. ఇప్పుడు మనకి ఒక నిజాన్ని చూపిస్తారు. మీరా మాయా కూతురు కాదు. మాయా చిన్నప్పుడు మీరాని ఆర్ఫనేజ్లో నుంచి అడాప్ట్ చేసుకుందని చూపిస్తూ సీన్ కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ డాంగూన్ మీరా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. డాంగూన్ ఎప్పుడు ఫోన్లో మునిగిపోతాడు. సీన్ మళ్ళీ చిన్న కూతురు జీవున్ని చూపిస్తారు. జీవున్కి హైడ్ అండ్ సీక్ ఆడాలి అనిపిస్తే జీవున్ మాయా మీరా హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు. అప్పుడే మనకి ఈ ఫ్యామిలీని ఎవరో లేడీ చూస్తున్నట్టు చూపిస్తారు. మాయాకి ఆ షెడ్లో నుంచి వచ్చే వాయిస్ చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. దానివల్ల ఓపెన్ చేయడానికి వెళ్తే సేమ్ అదే లేడీ మాయా దగ్గరికి వస్తుంది. ఏ లేడీ అయితే వాళ్ళని ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తుందో సేమ్ అదే లేడీ మాయా దగ్గరికి వస్తుంది. మాయా డోర్ ఓపెన్ చేస్తుంటే గట్టిగా మీరా అరిచిన సౌండ్ వినిపించి మీరా రూమ్కి వెళ్తే మీరా స్పృహ తప్పి పడిపోతుంది. మాయా మీరాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. జాన్ కూడా మీరాని చూడ్డానికి హాస్పిటల్కి వస్తాడు. మాయా జాన్ని హాస్పిటల్లో ఉంచి మాయా తిరిగి వెళ్తుంటే మాయా ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంటికాడ లేడీ కనిపిస్తుంది. ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. ఆ లేడీ కార్లో స్మోక్ చేస్తుంది. అది నచ్చక మాయా స్మోక్ చేయొద్దు అని చెప్తుంది. కానీ ఆ లేడీ ఆ సిగరెట్ తోనే మాయాని కాలుస్తుంది. సడన్ గా కార్ ఆపి చూస్తే మాయా పక్కన ఆ లేడీ కనిపించదు. మాయా ఒంటి మీద కూడా కాలినట్టు ఏమి కనిపించదు.
మళ్ళీ సీన్ కట్ అయ్యి ఆ రోజు నైట్ మాయా నిద్రపోతూ ఉంటుంది. మళ్ళీ షెడ్ నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. అది తట్టుకోలేక మాయా ఆ షెడ్ తాళాన్ని పగలకొట్టి ఆ షెడ్లోకి వెళ్ళిపోతుంది. ఇటుపక్క హాస్పిటల్లో ఉన్న మీరాకి ఆ చిన్న పిల్లలు కనిపిస్తారు. ఆ పిల్లలు మీ అమ్మ షెడ్కి వెళ్తుంది, మీ అమ్మ షెడ్ తెరిచేసింది, మనం ఇంకా ఏం చేయలేమంటూ ఉంటారు. ఇప్పుడు మనకి మాయానే చూపిస్తారు. మాయా ఎమోషన్తో ఆ ఆత్మ ఆడుకుంటూ ఉంటుంది. మాయాకి పిల్లలు పెంచడం రాదు అని కూడా అంటుంది. మాయాకి అక్కడ మాస్క్ లాగా ఏదో కనిపిస్తుంది. మాయా అది పెట్టుకోగానే ఎవరో తన లోపలికి వచ్చినట్టు చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జాన్ మీరాని చూపిస్తారు. జాన్ కొడుకు డాంగూన్ కాల్ చేస్తాడు. జాన్ ఇంటికి వెళ్ళి డాంగూన్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి జాబ్కి వెళ్ళిపోతాడు. ఇటుపక్క మాయా చాలా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఈవినింగ్ జాన్ మీరాని డాంగూన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. డాంగూన్ రాగానే రూమ్లోకి వెళ్ళిపోతాడు. మీరా జాన్ లోపలికి వచ్చి చూస్తే మాయా విచిత్రంగా వందని పచ్చి మాంసాన్ని వాళ్ళకి పెట్టి దెయ్యం పట్టిందాలాగా తింటూ ఉంటుంది. ఆ రోజు నైట్ జాన్ మీరాతో మాట్లాడి కిందకి వచ్చేస్తాడు. సడన్ గా జాన్ కి ఆ షెడ్ నుంచి సౌండ్ వస్తున్నట్టు వినిపిస్తాయి. జాన్ ఆ షెడ్ లో వెళ్ళి చూస్తే మాయా అక్కడ విచిత్రంగా ఎముకలతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన జాన్ భయపడి రూమ్ లోకి వెళ్ళి నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మాయా రెడీ అయ్యి బయటికి వెళ్తుంటే మీరా వాళ్ళ అమ్మని హక్ చేసుకొని వద్దమ్మా అని చెప్తుంది. కానీ మాయా వదిలించుకొని వెళ్ళిపోతుంది. ఇటుపక్క జాన్ ఆ ఇంటి గురించి పూర్తి డీటెయిల్స్ ని తన ఫ్రెండ్ నుంచి తీసుకుంటాడు. అప్పుడే మనకి ఈ ఇల్లు గురించి 6 సంవత్సరాల క్రితం సాంఘు అనే పర్సన్ ఈ ఇల్లు కట్టాడని, కానీ కొన్ని డేస్లోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారని, వాళ్ళ తర్వాత వచ్చిన కపుల్స్ కూడా వాళ్ళు వాళ్ళ ఇద్దరు కూతుళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళని దారుణంగా చంపి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారని తెలుస్తుంది. అది విన్న జాన్ మనీ లేకపోయేసరికి ఇల్లు చేంజ్ అవ్వడం కుదరదని తన ఫ్రెండ్కి చెప్పి తను ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసరికి మాయ ఇంట్లో కనిపించదు, కాల్ చేసినా కలవదు. సడన్ గా కొంచెం సేపు అయ్యాక మాయ హ్యాపీగా నవ్వుతూ వచ్చి మళ్ళీ ఆ పచ్చి మాంసాన్ని తినడానికి ఇస్తుంది. మీరా పక్కన చూస్తే సడన్ గా ఆ పిల్లలు అవి ఇన్సూరెన్స్ పేపర్సే, నిన్ను తను చంపేయాలనుకుంటుంది, పారిపో ఇక్కడి నుంచి అని అంటారు. జాన్ ఆ ఇన్సూరెన్స్ ని చూసి షాక్ అవుతాడు. నైట్ నిద్ర పట్టక బయట కూర్చుంటాడు. కానీ షెడ్లో నుంచి వాయిస్ రావడం చూసి ఆ షెడ్లోకి వెళ్తాడు. ఇటుపక్క మీరా భయపడి మూవీ స్టార్టింగ్లో ఒక పర్సన్ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు కదా, ఆ పర్సన్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. కానీ సడన్గా మాయ అక్కడికి వచ్చేసి మీరాని నీకు ఆకలేస్తుంది కదా అని కూర్చోబెడుతుంది. ఆ షెడ్లో నుంచి బయటికి వచ్చిన జాన్ కూడా మీరాని చంపాలనేలాగా మారిపోతాడు. మాయా ఫుడ్లో పాయిజన్ కలిపి మీరాకి ఇస్తుంది. ఆ షెడ్లో నుంచి బయటకు వచ్చిన జాన్ కూడా మీరాని చంపాలనేలాగా మారిపోతాడు. మాయా ఫుడ్లో విషం పెట్టి మీరాకి ఇస్తుంది. వాళ్ళిద్దరి కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోతాయి. ఆ ఇద్దరు పిల్లలు కూడా మీరాకి అది తినకు అని చెప్తూనే ఉంటారు. మాయా ఆ ఫుడ్ని డాంగూన్కి పెడతా అనేసరికి అది తినడానికి ట్రై చేసినట్టు చేసి కింద పడేస్తుంది మీరా. వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది. మాయా జాన్ ఇద్దరు కలిసి మీరాని చంపడానికి చూస్తారు. మీరా డాంగూన్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. డాంగూన్ వాళ్ళ అమ్మని ఆపడానికి ట్రై చేసినా డాంగూన్ భయపడి ఏం చేయలేకపోతాడు. ఇంకా మీరా భయంతో షెడ్ లోపలికి వెళ్ళి వాళ్ళ అంకుల్కి మెసేజ్ చేస్తుంది. అది చూసిన జాన్ ఫ్రెండ్ వెంటనే మీరా దగ్గరికి బయలుదేరతారు. ఇటుపక్క జాన్ మీరా మీద అటాక్ చేస్తాడు. సడన్ గా ఇప్పుడు మనకి ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో బాల్కనీలో నుంచి పడి తన చిన్న కూతురు జీవన్ చనిపోయిందని, అప్పటి నుంచి మాయా మెంటల్ కండిషన్ కూడా పూర్తిగా స్పాయిల్ అయిపోయింది. అప్పటి నుంచి మాయా కూడా తన చిన్న కూతురు జీవన్ ఇంకా బతికే ఉందని తనని ఊహించుకుంటా ఉంటుంది. ఇట్లా సీన్ కట్ చేసేసి మళ్ళీ మనకి ప్రజెంట్ సీన్కి వస్తే మీరా వాళ్ళ అమ్మని కాపాడమని అడిగేసరికి మాయాకి మొత్తం గుర్తుకు వస్తుంది. మాయా ఆ ఆత్మ వలలో నుంచి బయటికి వచ్చి జాన్ని చంపి మీరాని సేవ్ చేస్తుంది. కానీ మాయా కూడా చిన్నగా కంట్రోల్ తప్పుతుంటే మాయా తన కూతుర్ని సేవ్ చేయడానికి తనని తానే పొడుచుకొని చనిపోతుంది. చివరికి జాన్ ఫ్రెండ్ వచ్చి మీరాని దగ్గరకు తీసుకుంటాడు. ఈ సీన్తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.